మన దేవతల విగ్రహాలు బెడ్రూమ్ లో బెడ్రూమ్లో పిల్లల బెడ్రూమ్లోనేమో ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి ఆయన ఆయన ఫోటో ఉంటే వాళ్ళకి ఉండాలి. తప్పనిసరిగా ఇది కలుగుతుంది. ఉమ్, మనకి ముఖ్యంగా నెమలికి సంబంధించినటువంటివి కానివ్వండి, ఉమ్, శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి ఉమ్. ఫోటోలు కానీ ఉమ్. తప్పనిసరిగా ఉండవచ్చు. దాంట్లో బెడ్రూమ్ ఏమో లో ఫోటో ఉమ్. రూపంలో బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. ఉమ్, ఇంకా నెమలి పురి విప్పుకొని ఉంటుంది చూడండి, ఆ, అలాంటివి చూడటం కూడా ప్రొద్దునే మనస్సుకి ప్రశాంతతనిస్తూ ఉంటుంది. ఓ, తప్పనిసరి. ఉమ్, పిల్లలకి ఏం కావాలి? జ్ఞానం కావాలి ఉమ్, ముఖ్యంగా. మేధా దక్షిణామూర్తి బొమ్మల్లో కూడాను ఉమ్. ఏనుగుల బొమ్మలు ఇంట్లో ఉండడం చాలా మంచిది, మంచిదండి. చాలా మంచిది, ఆహా. శుభం కలుగుతూ ఉమ్. ఉంటుంది. అయితే ఇందులో కూడా ఏనుగులు మామూలుగా తొండం కిందకి దించినవి అని ఇలా పైకి ఎత్తనివి ఉంటాయి తొండం కదా. పైకి ఎత్తినవే ఉండాలి ఆ, తప్పనిసరిగా. తొండం ఇలా మోరెత్తుకొని పైకి ఉంటాయి కదా, అవును. అలాంటివి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. ఉమ్. అలాగే విజయానికి సంకేతం ఏనుగు కాబట్టి మనకి, ఉమ్, కాబట్టి తప్పనిసరిగా ఏనుగు ఉండడం వల్ల ఉమ్, మనం అనుకునేటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో, ఉమ్, ఇప్పుడు మనం కూర్చున్నాం, మా సోఫాలో కూర్చున్నాం, ఎదురుగా బొమ్మలు కనపడుతున్నాయి, వాటి ప్రభావం మన మనసు మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉమ్, వాటిని చూస్తున్నప్పుడు మనం ఏదైనా సంకల్పం చేస్తే ఉమ్. ఆ సంకల్పం మీద కూడా విడి ప్రభావం కలుగుతుంది. ఓ